హలో ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ఫన్నీ ట్యూబ్ తెలుగు. కుండ చూడగానే మీకు అర్థమైంది కావచ్చు, ఇలా దావత్ 31 ఆగమాగ ఉంటది. మిరపకాయలు కొత్తిమీరలు మొత్తం పట్టుకొచ్చిన ఆగమాగ ఉంటది. ఇలా కుండ చికెన్ చేస్తున్నాం. ఇలా 31 ఉంది కదా, మన ఫన్నీ ట్యూబ్ నుంచి కుండ చికెన్ చేస్తున్నాం. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, మస్తు ఉంటుంది. కుండ చికెన్ ఎట్లా ఉన్నాడు అని మొత్తం చూపిస్తాం. ఇంకా ఇవాళ 31 ఫుల్ ఎంజాయ్ చేసుడే. మొత్తం ఏకదమ్ ఫన్నీ ట్యూబ్ తెలుగు అంటే మొత్తం ఫన్నే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. మిరపకాయలు తీసుకొచ్చినాం. మిరపకాయలు, ఉల్లాకు, ఎల్లాకు, కొత్తిమీరాకు, మెంతి వీటితోనే చేసుడు, వితౌట్ ఆయిల్. మస్తు ఉంటుంది, చూడండి ఒకసారి. విలేజ్లో ఇక్కడ కెనాల్ వాటర్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ కెనాల్ వాటర్ పక్క పొంటి ఇక్కడ గడ్డ మీద కుండ చికెన్ వండుతున్నాం. సూపర్ ఉంటుంది వీడియో, తప్పక వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి రెడీ చేద్దాం. నడురి సురో. ఫస్ట్ అయితే మనం కుండ తెచ్చుకున్నాం కదా, పాతదే. కొద్దిగా దీంట్లో ఇంకా ఏమన్నా ఉంటే పోయేందుకు మనం ఫస్ట్ కొన్ని నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళని వేడి చేసుకోవాలి. నీళ్ళు పోసుకొని వేడి చేసుకున్నాం అనుకో, ఏమన్నా ఇలా కుండలు ఏదన్నా ఉన్నాయని కూడా వెళ్ళిపోతుంది. ఫస్ట్ నీళ్ళు పోసిన దీన్ని పెట్టి వేడి చేసుకుందాం. వేడి చేసుకున్నాక ఈ వాటర్ వేడైనాక వారవేయాలి. ఫ్రెండ్స్, మన ఎస్ఆర్ఎస్ కెనాల్ దగ్గర పెద్ద తాటి చెట్టు ఉంది, ఈత చెట్టు. ఈత చెట్టుకు ఆయన గౌట్ షాపు వాటర్ బాటిల్ పెట్టిపోయాడు. కళ్ళు ఆడుతుంది. సాయంత్రం పూట కూడా కళ్ళు ఆడుతుంది. ఖజూర్ చెట్లు ఎక్కువ ఉన్నాయి, చూడండి ఎంత మస్తుందో. మన ఛానల్ అయితే మంచిగా ఇప్పుడు ఎంత 5,000 సబ్స్క్రైబర్ లైన్లు మంచిగా పోతుంది. వ్యూస్ అయితే మన వాళ్ళు అయితే సబ్స్క్రైబర్లు అయితే మంచిగా చూస్తున్నారు. అయితే మన ఒకటి వీడియో చేసినాం, అది 20K ప్లస్ పోయింది వ్యూస్. మస్తు వచ్చినాయి. ఇక లేడీస్ బీడీల కాడ ముచ్చట మస్తు వచ్చింది. అయితే యాక్చువల్లీ అయితే మేము వాళ్ళతోనే ప్లాన్ వేసినాం 31 లేడీస్తోనే చేపిద్దామని. కాకపోతే వాళ్ళు అందుబాటులో లేరు. ఒకళ్ళేమో ఊరికేళ్ళు, ఒకళ్ళు అటు వేయండ్లు, ఒకళ్ళు ఇటు వేయండ్లు. సెట్ కాలేదు. ఇక సెట్ కాకపోయేసరికి ఇప్పుడు అనుకొని ఆయనతో మేము సడన్గా వచ్చినాం. వీడియో కూడా తీయమనుకున్నాం. కాకపోతే ఈ దావత్ చేసుకున్నాడు ఎందుకని చెప్పాలి, వీడియో కోసమే చేస్తున్నాం మేము. దావత్ చేసుకోవడం ఇంట్రెస్ట్ కాదు కానీ వీడియో తీయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని కొత్త ట్రై చేద్దామని కుండ చికెన్తో తీస్తున్నాం. అయితే మన వాళ్ళు అంతకుముందు చేసిన వాళ్ళు వీడియోలు శేఖర్ గారు, రవి వీళ్ళందరూ ఉన్నారు కదా. అయితే వాళ్ళకి ఇప్పుడు టైం కుదరలేదు, వాళ్ళు బిజీ అయిపోయినారు. అందుకనే ఇక మేమే తీస్తున్నాం ఎక్కువ వీడియోలు. రైతు వీడియో తీసినారు అప్పట్లో, ఒకసారి చూడండి. కాన్సెప్ట్ వీడియో తీసినాం అప్పుడు ఉండే శేఖర్ వాళ్ళు విన్నాగా. కానీ ఇప్పుడు ఇక మేమే చేస్తున్నాం. మిరపకాయలు ఇప్పుడు మంచిగా చలికాలంగా అన్నీ దొరుకుతాయి. ఉల్లాకు ఇవన్నీ దొరుకుతాయి. ఏ కూర అయినా కమ్మ వస్తుంది తెలుసా చలికాలం. ఎందుకంటే అన్ని తీర్లు దొరుకుతాయి. మెంతి దొరుకుతుంది, కొత్తిమీర దొరుకుతుంది, ఉల్లాకు దొరుకుతుంది, ఎల్లాకు దొరుకుతుంది. అందుకే మస్తు ఉంటాయి కూరలు ఇప్పుడు చలికాలంలో. చికెన్ పోయినట్టు తీసుకొస్తాడు. చికెన్ శివా లగ్గం చేసుకో. మరి చికెన్ తెచ్చినావా? నీ బాధ 2025 చేసుకుంటావా లేదా పెళ్ళి? నీ చికెన్ చేసుకుంటా. మీరు బిడ్డని ఇస్తారంటే చేసుకున్నా. బిడ్డలు రెడీ ఉన్నారు. పిల్ల తల్లి బిడ్డ కావాలా నీకు? ఏ బిడ్డ కావాలా? మన వీడియో చూసారా ఫ్రెండ్స్? సెకండ్ వీడియో పార్ట్ 2. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిర్చి కోసుకున్నాం, కొత్తిమీర కోసుకున్నాం, అండ్ వెల్లుల్లి కోసుకున్నాం.
డైరెక్ట్ ఇప్పుడు మంట పెట్టి అందులో ఏమేమి పడుతుందో మామిడి చెప్తాడు, వేసి మంచిగా కలిపి చేసి మన కుండను అయితే ఫ్రెష్ గడుగు పెట్టుకున్నాం కదా అప్పుడే. ఇప్పుడు మనం ఫస్ట్ కుండలా చికెన్ వేసుకోవాలి. చికెన్ అయితే వచ్చింది, ఫ్రెష్ చికెన్ వేసి నెక్స్ట్ వచ్చేసి ఇగో మిరపకాయలు ఉన్నాయి కదా, ఫస్ట్ మిరపకాయలు వేసుకోవాలి. చికెన్ అయితే వేసుకున్నాం కదా, ఓకే. మిరపకాయలు వేసుకున్నా. చికెన్ వేసుకున్నాక మిర్చి వేసుకోవాలి. మిరియాలు మెయిన్ ఇవే. మిరియాల పొడి దంచుకున్నాం మనం, పక్క దంచుకొని మిరియాల పొడి చల్లుకోవాలి. వేసినాం కదా. నెక్స్ట్ ఉల్లాకు, ఇగో ఉల్లాకు వేయాలి. మొత్తం గ్రీన్ ఉంది మామ. గ్రీన్ చికెన్ అంటే ఎట్లుండాలా, మళ్ళీ ఒకసారి తినాలా అట్లా ఉంటుంది. ఒకసారి తిండి మళ్ళీ ఎంత బయట వండుకుంటే ఎంతైనా న్యాచురలే. బయట లొకేషన్ ఇట్లున్నది. ఇక్కడ కెనాల్ పంట అనుకుంటున్నాం, కాలపండి మస్తు. సాయంత్రం పూట ఎంత మంచిగా ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, బండలు ఉన్నాయి. కట్టెల పొయ్యి మీద కుండ మీద వండుకుంటే మస్తు టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర మెంతి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ ఫ్రెష్ అయిపోయింది కుండ చికెన్. కుండ నిండింది మొత్తం. 1 అయితే కానీ దెబ్బకి రెండింది కుండ. ఇప్పుడు అన్నిటిని మిక్స్ చేసుకోవాలి, లోపలంతా మిక్స్ చేసుకోవాలి. ఇక అడుగుకెళ్ళి తీసుకుంటా మంచిగా కలుపుకోవాలి. మనం ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటామో టేస్ట్ అంత మంచిగా వస్తుంది. నిదానంగా ఫ్రీగా చేసుకోవాలి. దగ్గరికి వెళ్ళి మళ్ళీ దీనికి బడ్జెట్ కూడా మనకి ఎక్కువ పడుతుంది. కలుపు మామ, మేమే కలుపుతున్నావు. కలుపుడే మంచి కలుపు. అడుగుకెళ్ళి పోవాలా. ఇప్పుడు విలేజ్ ఉంటారు కదా, విలేజ్లో ప్రతి ఒక్కరు ఇట్లా చేసుకుంటారు. దీనికి బడ్జెట్ కూడా ఎక్కువ ఏం పడుతుంది. ఒక చిన్న కుండ తెచ్చుకోవాలి, సైజు కుండ. మిర్చి, మిరియాల పొడి, కొత్తిమీరాకు, మెంతాకు, ఎల్లాకు, కొంచెం సాల్ట్. కట్టలు ఎట్లా ఉంటాయి బయట, బండలు ఎట్లా ఉంటాయి, మంచిగా మిక్స్ చేసుకొని చిన్న దావత్ లెక్క చేసుకున్నాం అనుకో మస్తు. సాల్ట్, ఉప్పు వేసుకోవాలి తగినంత, మనకి ఎంత సరిపోతే అంత ఎక్కేసుకున్నావు. తినేది ఎంత తక్కువ ఉంటాయి విధంగా. ఇట్లా అనుకుంటే మనకు కడుక్కెళ్ళి వస్తుంది మంచిగా ఉంటాయి. ఊపు మామ, మంచి ఊపు. దినేష్, ఓకే. మంట కాగిపోతుంది. మరి మొత్తం అయితే అన్నీ వేసుకున్నాం, రెడీ అయింది కుండ. రెడీ అయింది. ఏం లేదు, కుండ ఏదికి రెడీ అయింది, కుండ పొయ్యి మీదకి రెడీ అయింది. అచ్చా అన్నీ వేసుకున్నాం డైరెక్ట్ పెట్టుడే. ఎంత పెద్ద మంట అయితే కాదు తగ్గవచ్చు. చలో కుండ చలో. బస్ మెయిన్ ఏంటంటే ఆవిరి పోవద్దు. అంటే మాకు అది కుండ దొరకలేదు. దొరకకపోయేసరికి మావాడు ఇంటికి వెళ్ళి ప్లేట్ పట్టుకొచ్చింది. అయితే చికెన్ ఉడుకుతుంది, కుండ చికెన్. అయితే మా వాళ్ళు ఏం చేస్తున్నా అంటే ఒక షార్ట్ వీడియో తీద్దామని కూడా తీస్తుండు. అలా చూపిస్తా ఒకసారి వీడియోని ఎట్లా చేస్తారు. షార్ట్ వీడియోలు మా వాళ్ళు చేస్తుండు, చూపిస్తా ఒకసారి రాని. అయ్యో బాబా, వీడియోకి ఇస్తున్నాం మళ్ళీ. తాగబోతు లెక్క వచ్చినట్టు, తాగబోతు లెక్క రావాలా. నువ్వు పాట నేను మ్యూట్ వేసుకుంటారా, ఇంకా ఒడ్ల పొడి నడుచుకుంటూ రావాలా. ఇట్లా పాడ తాగబోతు ఎట్లా వస్తాడు. ఇంటి వాడు అటు పడితే నాకు ఈత రాయారా. సరే సరే రెడీ. ఒకటే చేతిలో తీసుకోవాలా. యాక్షన్. అయ్యో బాబా మందు. మొత్తానికైతే కుండ చికెన్ రెడీ అయింది. ఇక తినబోతున్నాం. ఇక కుమ్ముడే గుర్తుపట్టింది లోలో ఫస్ట్ వీడియోలో చేసిండు శివాడు.
ఈతకాలు వీడియోలో ఫస్ట్ వీడియోలో వేసిండు. ఈతకాలు ఇలా కూడా ఈతకాలే గొబ్బలే మొత్తం చెట్లే ఉన్నాయి ఈడ. మాట పడుతుందాడా చెట్లే ఉన్నాయి ఈడ. బొంగలు చూపియావు. సరే ఇక తిందాం పని. చలో హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే రెడీ అయింది. అందరు ప్లేట్లు వేసుకున్నాం. మస్తున్నది చూడడానికి అయితే గ్రీనరీ మస్తు పోతుంది. కుండ చికెన్ బాగా రోజులు అయితే తినాక నేను టేస్ట్ చేస్తున్నా. ఒకసారి ఎట్లుంటుందో చూద్దాం. బా టేస్ట్ అయితే కిరాకున్నది ఫ్రెండ్స్. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. 31 నిదానంగా చేసుకున్నాం. ఓన్లీ చికెన్ పెట్టుకొని కుండ చికెన్ వండుకొని చేసుకుంటున్నాం. మీరు కూడా 31 హ్యాపీగా చేసుకోండి. మీ అందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మా వీడియోలు మొత్తం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మస్తు ఫన్ ఉంటుంది. అందరికీ థ్యాంక్స్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా వీడియోలు షేర్ చేయండి, లైక్ చేయండి. అన్న గంట కొట్టుడు మర్చిపోతారు. గంట కొట్టురు టింగ్ టింగ్. ఓకే, థ్యాంక్ యూ.